నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మనం కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ ఇక్కత్ చూద్దామండి. ఇక్కత్ ఫ్యాన్సీ చూద్దాము. ఓకే, పట్టు ప్యూర్ ఇక్కత్ పట్టు అన్నమాట. ఓకే, సారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం. పళ్ళు వచ్చి మనకి పింక్ కలర్. పింక్ కలర్ పళ్ళు ఏంటంటే మనకి జరీ పళ్ళు ఇస్తారు అనమాట. వీళ్ళు కొంచెం టెంపుల్ స్టైల్లో జరీ పళ్ళునే ఉంటుంది. ఏంటంటే సారీ డిజైన్స్ చాలా బాగా చేస్తారు మిడిల్ పార్ట్ లో. ఓకే, ఇది వచ్చి మనకి బోర్డర్ స్కట్ బోర్డర్ స్టైల్ అనమాట సారీ. ఓకే, మనం షోల్డర్ పళ్ళు చూసినట్లయితే పళ్ళు కలరే మనకి పింక్ ఇస్తారు. పింక్ తోనే మనకి ఏంటంటే జరీ బోర్డర్ కొంచెం పెద్దగా జరీ బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత కొంచెం లైట్ గా ఇక్కత్ టచ్ ఇక్కత్ డిజైన్స్ ఇచ్చారు. మనకి కింద సారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ తీసుకున్నాక మనకి ఏంటంటే బోర్డర్ అది స్కట్ బోర్డర్ రావడం చాలా బాగా చేశారన్నమాట. డీర్స్ వచ్చాయి. డీర్స్ కూడా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తీసుకొని వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో డీర్స్ డిజైన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. అడ్జస్ట్ లో టెంపుల్ డిజైన్. అడ్జస్ట్ లో మనకి ఏంటంటే కింద కడ్డీ బోర్డర్, పైన ఏదైతే కడ్డీ బోర్డర్ ఉందో అదే కడ్డీ బోర్డర్ ఇస్తుంది. కింద కూడా మనకి ఒక టెంపుల్ బోర్డర్ ఇచ్చారన్నమాట. ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి ఆఫ్ వైట్. అంటే ఈ డీర్స్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ తో ఇచ్చారు. అదే విధంగా పైన కూడా మనకి జరీ బోర్డర్ ఇస్తూ టెంపుల్స్ ఇచ్చారన్నమాట. దాని పైన కూడా ఏంటంటే ఒక చిన్న బంచెస్ ఒక గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి పింక్ ఇచ్చారండి. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. ఫుల్ కింద ఇచ్చిన దాని వల్ల ఏంటంటే మనకి పైన షోల్డర్ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఈ డీర్స్ డిజైన్ అనేది మనకి షోల్డర్ వైపు వస్తుంది, బాగా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా ఇట్లే ఉంటుంది. పళ్ళు కలర్ అండ్ బోర్డర్స్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ గా మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది, మధ్యలో కడ్డీ బోర్డర్స్ యాడ్ చేశారు. దీనిపైన మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ తో స్టోన్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6,900 పడుతుందండి. ఓన్లీ 6,900 రూపీస్ కి ఇక్కత్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. పట్టు అండి, ప్యూర్ పట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మన దగ్గర ఏంటంటే అస్సాం పట్టులో చాలా డిజైన్స్ ఉంటాయండి. మంచి డిజైన్స్ ఉంటాయి, బాగుంటాయి వెరైటీస్ అవి. ఇది వచ్చి మనకి అస్సాం పట్టులో ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం. కానీ మెటీరియల్ చాలా స్మూత్, చాలా బాగుంటుంది. స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట సారీ. ఆఫ్ వైట్ కి ఏంటంటే చాలా వెరైటీగా ఉండడం కోసం అని చెప్పి మనం ఒక సీ గ్రీన్ సాటిన్ బోర్డర్ తీసుకున్నాం. సాటిన్ బోర్డర్ సీ గ్రీన్ టూ సైడ్స్ కూడా మనం కింద పైన కూడా మనకి అలాగే. పళ్ళు కలర్ వచ్చేసరికి కొంచెం డార్క్ ఉంది, డార్క్ గ్రీన్. పళ్ళు డిజైన్స్ కూడా ఏంటంటే చాలా వెరైటీగా మనము పళ్ళు డిజైన్స్ తీసుకున్నాం. ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని దాని చుట్టూ కూడా మనకి ఒక రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ సర్కిల్స్ లో ఇచ్చారు. దాని లోపల మీనా వర్క్ స్టైల్లో బ్లూ కలర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ సారీలో ఏదైతే మనకి జిగ్జాగ్ లైన్ ఉందో ఆ జిగ్జాగ్ లైన్ టోటల్ కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్ మాత్రం ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. క్రీమ్ మీద బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఇది ట్రూ కాంబినేషన్స్. మనకి సారీ మొత్తం కూడా ఇట్లా వేవ్స్ ఆఫ్ ఆల్టర్నేట్ గా. ఓకే, ఈ సారీ మొత్తం కూడా ఇట్లే ఉంటుంది. సారీ మనకి చాలా లైట్ వెయిట్ అండి. అస్సాం పట్టు కానీ క్లాసిక్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారండి. మొత్తం కూడా క్లాస్ లుక్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ బ్లౌజ్. ఓకే, పళ్ళు కలర్ లోనే జిగ్జాగ్ లైన్స్ అనేవి దీనిలో కూడా జిగ్జాగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ఓకే, టూ సైడ్స్ సాటిన్ బోర్డర్స్ ఏదైతే ఇచ్చారో సారీలో లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి 4,650 పడుతుంది. ఓన్లీ 4,650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు. ఇది ఆరెంజ్ షేడ్ వచ్చింది అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి. మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి సారీ వచ్చి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి డార్క్ నేవీ బ్లూ పళ్ళు తీసుకున్నాం. పళ్ళు నేవీ బ్లూ తీసుకుని మనకి టెంపుల్ బోర్డర్ పళ్ళు తీసుకున్నాం అన్నమాట. జరీతో లైన్స్ గా మంచి కలర్ కాంబినేషన్స్ గానీ డిజైన్స్. సింపుల్ గా కావాలంటే సింపుల్ గా, గ్రాండ్ గా కావాలంటే గ్రాండ్ గా, ఎలా కావాలన్నా కూడా మనకి ఇక్కత్ డిజైనర్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్తగా కూడా ఒక షోరూమ్ ఓపెన్ చేశారండి కుకట్పల్లిలో. కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. అలాగే మెయిన్ షోరూమ్ వచ్చేసి మనకి ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీ. టూ షోరూమ్స్. ఓకే, మనం ఆరెంజ్ కలర్ కి ఏంటంటే నేవీ బ్లూ బోర్డర్ తీసుకున్నామండి. ఇది పైన మనకి షోల్డర్ వచ్చే బోర్డర్. పళ్ళు కలర్ షోల్డర్ బోర్డర్ ఏంటంటే చాలా హైలైట్ గా తీసుకున్నాం. నేవీ బ్లూ తీసుకుని దాని తర్వాత ఒక చిన్న జరీ లైన్ ఇస్తూనే ఇకత్ డిజైన్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు ఇకత్ డిజైన్స్ తీసుకున్నాం. ఓకే, ఇది ఈ మధ్యలో డిజైన్ వచ్చేసి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుందండి. మిడిల్
మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కి వైట్ కలర్ తో మనం చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చాము. కింద బోర్డర్ వచ్చేకాడికి మనకి నావీ బ్లూ అండ్ గోల్డ్ నావీ బ్లూ తీసుకుని దాంతో మనకి చిన్న చిన్న 3 లైన్స్ వచ్చేటట్టు మనం యాంటిక్ జరీ. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది. నావీ బ్లూ లో ప్లెయిన్ ఇచ్చారండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6400 పడుతుంది. 6400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరిలో మనం డిజైనర్ శారీ చూస్తున్నాం. ఏంటంటే చాలా హైలైట్ గా ఇచ్చాం మనం. ఫస్ట్ బోర్డర్ చూద్దాం పైన షోల్డర్ ది. బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక రాసిల్క్ బోర్డర్ వచ్చి దానిపైన మధ్యలో ఒక చిన్న ఒక ప్రింట్ లాగా లైట్ కలర్ తో దాని తర్వాత ఏంటంటే చిన్న గోట్ వర్క్ వచ్చి మనం గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. చాక్లెట్ అండ్ గ్రే కాంబినేషన్ లాగా వచ్చేటట్టుగా. ఓకే, మధ్యలో ఇది 3 సైడ్స్ వస్తుంది. 3 సైడ్స్ వస్తుంది. ఓకే, మధ్యలో చూసినట్లయితే మనకి మంచి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకుని దాంతో మనం ట్రైబల్ డిజైన్స్ ఇచ్చాం. చాలా వెరైటీగా డిజైన్స్ సర్కిల్స్ లాగా, హట్స్, ట్రీస్ లాగా తీసుకున్నాం. ఇదంతా ప్రింటెడ్ మోడల్ పైన అంతా ప్రింటెడ్. ఓకే, కింద మనకి బోర్డర్ వైపు వచ్చినట్లయితే చాలా బాగా ఇచ్చాం అన్నమాట. మనం ఏదైతే పైన గోట్ వర్క్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే అదే కలర్ కాంబినేషన్ తోనే మనం ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ అదే కాంబినేషన్ తోనే మనము వర్క్ చేసాం అన్నమాట. దాన్ని తీసుకుని ఒకటి వచ్చి మనకి గ్రే కలర్ తో మనం కట్ వర్క్ లాగా ఒక నెట్టెడ్ కట్ వర్క్ లాగా లీఫ్ డిజైన్స్ కి మధ్యలో ఒక కట్ వర్క్ లాగా ఇచ్చాము. దాని తర్వాత వచ్చి పైన అయితే ఏదైతే పీచ్ కలర్ ఉందో ఆ పీచ్ కలర్ తో మనం ఇక్కడ బుటీ వర్క్ చేసాం అన్నమాట. ఫ్లవర్ వర్క్ దాన్ని హైలైట్ చేస్తూ కూడా ఒక స్టోన్ వర్క్ ఇచ్చాం. పింక్ కలర్ థ్రెడ్ కి పింక్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చాం. గ్రే కలర్ థ్రెడ్ కి గ్రే కలర్, ఏ కలర్ కి సేమ్ కలర్ అలా మనం సారీ బోర్డర్ అంతా కూడా ఇదే విధంగా తీసుకున్నాం. ఓకే, అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి కలర్ చేంజ్ తో సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బోర్డర్ కలర్ ఇస్తాం. ఓకే, గ్రే కలర్. సారీలో మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో సర్కిల్స్ టైప్ ఆఫ్ బోర్డర్, ఇదే బోర్డర్ ని మనకి అక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ ఏంటంటే కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పీచ్ కలర్ కి మనకి బ్లౌజ్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 2250 పడుతుంది. ఓన్లీ 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ అయితే. ఇది మనం కోటాలో చూస్తున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ కోటాలో ఏంటంటే మనం డిజైనర్ గా మంచి ఎంబ్రాయిడరీ డిజైన్స్ తీసుకున్నాం. ఓకే, లైట్ ఆరెంజ్ పళ్ళు చూసినట్లయితే మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చాం. పళ్ళు తర్వాత ఏంటంటే మనకి హైలైట్ గా ఉండడం కోసం ఒక డీర్ డిజైన్స్ తీసుకున్నామండి. ఈ డీర్స్ కూడా ఎలాగంటే ఒకటి వచ్చి మనం మంచి గ్రీన్ కలర్ లోనే మనం ఏంటంటే మళ్ళీ ఒక ఆఫ్ వైట్ థ్రెడ్ కూడా తీసుకున్నాం. దీనిలోనే ఒక మ్యాంగో కూడా హైలైట్ అయ్యే విధంగా మనం డిజైన్స్ అట్లా మస్టర్డ్ కలర్, అట్లా ఆఫ్ వైట్ కలర్ తో ఒకటి, ఇంకోటి వచ్చి మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. మస్టర్డ్ ఎల్లో కూడా మనకి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ తో తీసుకున్నాం. అంటే టోటల్ గా మనకి డీర్స్ డిజైన్ 2 కలర్స్ కాంబినేషన్, ఒకటి గ్రీన్ అండ్ ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో. అవును, సారీ మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. అయినా ఆరెంజ్ మీద గ్రీన్ కలర్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుందండి డిజైన్ అనేది. పైన బోర్డర్ వచ్చేకాడికి మనం ఒక సాటిన్ బోర్డర్ లాగా ప్లెయిన్ తీసుకుని చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చాం. తర్వాత ఏంటంటే ఇంకా హైలైట్ అవ్వడం కోసం మనం చిన్న కింద బోర్డర్ వైపు చాలా బాగా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ బిగ్ సైజ్ లెంతీగా ఇచ్చారు. తర్వాత సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. దానిపైన ఫిగర్స్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. డీర్స్ అంటే ఒక కొంచెం పార్క్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి డీర్స్ డిజైన్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఫిగర్స్ డిజైన్ వచ్చింది, చిన్న చిన్న పాట్స్ ఇచ్చారు. అదేంటంటే ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్ గా చేసామండి. గ్రీన్ కలర్ గానీ మస్టర్డ్ గానీ తీసుకోవడం కూడా కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకో. ఆ బోర్డర్ అనేది సారీ ఎండింగ్ వరకు ఉంటుందండి. మరి ఈ సారీకి బ్లౌజ్ కాస్ట్ వచ్చి చందేరి బ్లౌజ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది. మెటీరియల్ వచ్చి సారీ కోటా అన్ని, బ్లౌజ్ వచ్చేకాడికి మనం చందేరి బ్లౌజ్ ఇచ్చాము. థ్రెడ్ వర్క్ తో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది మిస్ చేసి అంటే సారీలో వీవింగ్ లో వచ్చినటువంటి బోర్డర్స్ ని కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1950 పడుతుంది. ఓన్లీ 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కుక్కట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కోటాలోనే లైట్ వెయిట్స్ లోనే వెరైటీ అండి. ఎల్లో, వావ్, మ్యాంగో ఎల్లో షేడ్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వైపులు కూడా మనకి గ్రే కలర్ తీసుకున్నాం. బోర్డర్ కి ఎల్లో కలర్ శారీకి గ్రే కలర్ బోర్డర్ తీసుకుని దానిపైన మనం బ్లాక్ లైన్స్ తీసుకుని మళ్ళీ ఇంకా హైలైట్ అవడం కోసం మనం రెడ్ కలర్ పైపింగ్ తీసుకున్నామండి. ఓకే, 3 సైడ్స్ కూడా మనం. దాని తర్వాత ఏంటంటే బుటీస్ మనం బాగా ఇచ్చామండి. ఒకటి మంచి ఎల్లో తీసుకున్నాము, మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో ఒక చిన్న చిన్న బంచెస్ తీసుకుని ఎల్లో కి గ్రే కలర్ తో క్రీపర్ ఇచ్చారు, వైట్ కి గ్రే కలర్ తో క్రీపర్ ఇచ్చారు. పైన పార్ట్ మొత్తం అలాగే ఉంటుంది. కింద మనం చూసినట్లయితే బోర్డర్ వైపు షోల్డర్ బోర్డర్ వైపు కానీ కింద కుచ్చుల బోర్డర్ వైపు కానీ అదే కలర్ కాంబినేషన్ తో ఒక కలిసి మోడల్ తీసుకుని కలిసి మోడల్ మొత్తం కూడా మనం ఏంటంటే ఒక లైన్ లాగా గ్రే కలర్ ఇచ్చాము. తర్వాత వచ్చి ఆఫ్ వైట్, తర్వాత వచ్చి మస్టర్డ్ కలర్, ఎల్లో అండ్ వైట్ కలర్ తో పెటల్స్ ఇచ్చారు. ఈ
కల్సం కూడా చాలా వెరైటీగా తీసుకున్నాం మనం. ఇది మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఈ బిగ్ సైజ్ లో కల్సం మోడల్ లో ఉన్నటువంటి బంచెస్. తర్వాత అంతా కూడా ఈ చిన్న బుటీస్ ఏదైతే ఎలా వస్తుందంటే కుచ్చుల వైపు వచ్చి మనకి చిన్న చిన్న బుటీస్ ఇస్తాం. అది ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో చూసాం కదండి, ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ అవే ఇచ్చారనమాట ఇక్కడ కూడా. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ వస్తుందండి, డిజైనర్ బ్లౌజ్. బోర్డర్ ఏదైతే ఇక్కడ గ్రే కలర్ పైన బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చారు కదా, సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఇది మనకి బ్యాక్ నెక్, రెడ్ కలర్ తో మనం ఇది బ్యాక్ నెక్ పార్ట్, బ్యాక్ నెక్. ఇది ఫ్రంట్ గోట్ వర్క్ తో హైలైట్ చేశారు, రెడ్ కలర్ గోట్ వర్క్ తో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుందండి. 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ కోటా అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్ కోటా. అవునండి, ఫ్యాబ్రిక్ వచ్చి బనారస్ కోటాలో డిజైనర్స్. థ్రెడ్ వర్క్ లో కూడా మనం ఏంటంటే హైలైట్ చేసాం అనమాట. కలర్ కాంబినేషన్స్ అనేది మల్టీ కలర్స్ తీసుకున్నాం అనమాట. పళ్ళు చూసినట్లయితే ఒక 2 బంచెస్ ఇచ్చాము. ఒక ట్రీ లాగా వచ్చి దానిపైన మనం ఏంటంటే ఒక బర్డ్స్ ని డిజైన్ ఫ్లైయింగ్ బర్డ్స్ అన్నమాట, ఫ్లైయింగ్ బర్డ్స్. అది కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఒక ఎల్లో షేడ్ తీసుకున్నాం, తర్వాత మస్టర్డ్ ఎల్లో లోనే కొంచెం చిన్న చిన్న చేంజెస్ తీసుకొని దాని అవుట్ లైన్ వచ్చే కాడికి బ్లాక్ ఇచ్చామండి. దాని వల్ల చాలా లుక్, ఫ్రూట్స్ కూడా కలర్స్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఎల్లో, కొంచెం మజంటా, పింక్ కలర్, రెడ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో పళ్ళులో హ్యాంగ్ అయ్యే విధంగా 2 బంచెస్ ఇచ్చారు బిగ్ సైజ్ లో. సారీ మొత్తం చాలా బాగా ఇచ్చాం మనం, డిజైన్స్ అవి వెరైటీగా. ఓకే, మెయిన్ బోర్డర్ చూసినట్లయితే మనం రెడ్ కలర్ పైపింగ్ కొంచెం పెద్ద సైజ్ లో పైపింగ్ తీసుకుని ఒక ప్యాచ్ ఇచ్చామండి. జరీ కలర్ తో ఒక ప్యాచ్ బోర్డర్స్ ఇచ్చాము. 3 సైడ్స్ కామన్ గా ఇదే బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ వచ్చే కాడికి మంచి ఆఫ్ వైట్ కలర్ బేస్, ఆఫ్ వైట్ కలర్ తీసుకొని ఒక సెల్ఫ్ వీవింగ్ ఇచ్చామండి. దీంతో మనం బాగా చూసినట్లయితే ఏంటంటే ఒక లతల్లాగా డిజైన్స్ ఇచ్చామన్నమాట. శారీ మొత్తం కూడా ఏదే విధంగా లతల్లాగా డిజైన్స్ వస్తున్నాయి. దానిపైన మనం రెడ్ కలర్ పైపింగ్ ఏదైతే ఉందో అదే రెడ్ కలర్ తో మనం ఒక చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాం. చిన్న ఫ్లవర్స్ తీసుకుని దాన్ని హైలైట్ అవడం కోసం ఒక చిన్న జరీతో మనం ఒక చిన్న కాడలాగా ఇచ్చామన్నమాట. ఓకే, ఇంకొకటి గోల్డ్ కలర్ వచ్చి మనం గోల్డ్ కలర్ ఇచ్చాం. గోల్డ్ కలర్ ఇస్తూనే దాని కింద యాంటిక్ జరీతో చిన్న ఇది ఇచ్చామన్నమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది, ఫుల్ సారీ మొత్తం. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చామండి. బ్లౌజ్ కూడా ఏంటంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ టిష్యూ ఇచ్చామండి బ్లౌజ్. ఓకే, ఇక్కడ మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో సేమ్ కలర్ కాంబినేషన్, టోటల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి బ్లౌజ్ సేమ్ ఇచ్చారు. అలాగే గోట్ వర్క్ ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది కదండి, చిన్న బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2000 రూపీస్ పడుతుందండి. 2000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది కుక్కట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది బనారస్ నెట్ అండి, బనారస్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్. బనారస్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సారీ చూడగానే చాలా క్లాసీ లుక్ ఉంది. ఈజీగా అట్రాక్ట్ అయ్యే విధంగా మనకి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు దీంట్లో. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు మనకి ఆఫ్ వైట్ ఇచ్చామన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ చందేరి అండి, చందేరి ఫ్యాబ్రిక్. చందేరి ఫ్యాబ్రిక్ ఒక చిన్న పార్ట్ లాగా తీసుకొని వాటికి ఏం చేసామంటే మనం కల్సిం మోడల్ ఇచ్చామండి. ఆ కల్సిం మోడల్ కూడా మొత్తం స్టోన్ వర్క్ తో మనం హైలైట్ చేసాం అన్నమాట. పీచ్ కలర్ కాంబినేషన్, థ్రెడ్ వర్క్ వచ్చింది, గోల్డ్ కలర్ వచ్చింది, గోల్డ్ కలర్ ఆఫ్ వైట్ తో మనము మంచిగా డిజైన్స్ తీసుకున్నాం. ఒక ఫ్లవర్ లాగా తీసుకున్నాం. దాని తర్వాత ఇట్లా కలిసి మోడల్ లో మనం ఇట్లా హైలైట్ చేసాం. దాని తర్వాత మిడిల్ లో సారీ చూస్తే గాజరీ కలర్ అంటామండి మనం. ఓకే, ఈ గాజరీ కలర్ కి మనం ఏంటంటే బోర్డర్స్ మనం జరీ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, అది కూడా మనకి బనారస్ డిజైన్స్ వచ్చేటట్టుగా సెల్ఫ్ డిజైన్స్ తీసుకున్నాం. అది తీసుకొని హైలైట్ ఏంటంటే మనం రాయల్ బ్లూ కాంబినేషన్ మనం పైపింగ్ ఇచ్చామన్నమాట. పైపింగ్ ఇస్తున్న ఈ గాజరీ కలర్ కి హైలైట్ గా ఏంటంటే మనం ఒక పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ ఒక డ్రాప్ టైప్ డిజైన్స్ తీసుకున్నాం. ఒకటి సెల్ఫ్ ఒకటి కాంట్రాస్ట్. దాని కూడా మనం ఏంటంటే హైలైట్ అవడం కోసం మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చామండి. స్టోన్ వర్క్ ఇస్తూనే కింద బోర్డర్ మనకి షోల్డర్ వేసుకున్న వైపు కానీ కుచ్చులకు కానీ మనకి బోర్డర్ ఈ విధంగా వస్తుంది. పళ్ళులో ఉన్న కలర్ కాంబినేషన్ ఇట్లనే క్రీమ్ కలర్ కి మనం కలిసి మోడల్ అదే బంచెస్ ఇచ్చాం. ఆ బంచెస్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్, బ్యాక్గ్రౌండ్ లో కుందన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి కూడా స్మాల్ సైజ్ కలిసి మోడల్ ఇచ్చారు. చాలా క్యూట్ గా ఉంది. ఈ డిజైన్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. ఇది బనారస్ నెట్టెడ్ పైన వెరైటీ అన్నమాట. ఓకే, దీనిలో కలర్ చాయిస్ ఉంది, కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మనం సెల్ఫ్ బ్లౌజ్ గాజరీ కలర్ అంటాము. ఓకే, బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ట్రయాంగిల్ షేప్ లో కుందన్స్ కూడా యాడ్ చేశారు. బ్లౌజ్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2350 పడుతుంది. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ కుకట్పల్లిలో న్యూ షోరూమ్ ఓపెన్ చేశారండి. కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. అలాగే మనకి మెయిన్ షోరూమ్ వచ్చేసి ESI అంటే ఇది వచ్చి చాలా బాగుంటుందండి. షిఫాన్
ఇచ్చాము. లైట్ రెడ్ షిఫాన్ పైన మనం ఏంటంటే చాలా బాగా డిజైనర్ గా ప్యారెట్ గ్రీన్ ఇలాంటి వర్క్ సారీస్ మన దగ్గర చాలా ఉంటాయండి. ఇదేంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి మనం జరీ బంచెస్ ఇచ్చాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే సింగిల్ కలర్ దాన్ని హైలైట్ చేస్తూ కూడా మనం కుందన్స్ ఇచ్చాం. ఈ పైన బోర్డర్ షోల్డర్ బోర్డర్ చూసినట్లయితే మనం ఒక జరీ లైన్స్ లాగా బోర్డర్ ఒకటి తీసుకున్నాం. దాని తర్వాత ఒక లీఫ్ తీసుకుని ఆ లీఫ్ కూడా ఏంటంటే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్. ఇదేంటంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా మనకి త్రీ సైడ్స్ కూడా తర్వాత మళ్ళీ మనకి శారీ కుచ్చులు పార్ట్ చూసినట్లయితే ఇలా వస్తుందండి. కుచ్చులు కింద స్కర్ట్ బోర్డర్ లుక్ కుచ్చులు పార్ట్ చూసినట్లయితే చాలా బాగా ఇచ్చారండి హైలైట్ అవ్వడం కోసం. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ జీరో నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ దానిపైన ఏంటంటే మనకి మంచి సీక్వెన్స్ వర్క్ చేసాం అనమాట. మొత్తం బోర్డర్ అంతా కూడా డ్రాప్ టైప్ లో దానిపైన మనకి ఇంకొక లీఫ్ డిజైన్ లీఫ్ తో మనం క్రీపర్ డిజైన్స్ లాగా ఒక బోర్డర్ లాగా ఇచ్చాం. ఇది మొత్తం మనకి కుచ్చుల పార్ట్ లో వస్తుంది. సారీ మొత్తం ఉంటుంది ఆ బోర్డర్ వస్తుందండి కంటిన్యూగా. కానీ కలర్ కాంబినేషన్ బాగుందండి. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ తో నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి స్పార్కిల్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో కూడా మిగిలిన సారీ అంతా కూడా మనకి కల్సర్ మోడల్ లో ఉన్నటువంటి జరీ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్లా బుటీస్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ ఇట్లా ఏంటంటే మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి. బ్లౌజెస్ అయితే మనం ప్లెయిన్ ఇస్తాం. సేమ్ బోర్డర్ మనకి సారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2950 పడుతుందండి. 2950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి జార్జెట్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ హైలైట్ ఉంటుంది. సారీ మొత్తం ప్లెయిన్ అండి. బిగ్ పల్స్ వర్క్ ఇచ్చాము. బిగ్ సైజ్ లో బిగ్ సైజ్ లోనే ఇస్తూనే మళ్ళీ మనం ఏంటంటే చిన్న జర్దోసి వర్క్ మనం జరీలో ఇచ్చాం. కింద బోర్డర్ గానీ మనకి పళ్ళు త్రీ సైడ్స్ కూడా ఇలాగే వస్తుంది. ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం పర్ల్ వర్క్ అనేది, కానీ ఇంత బిగ్ సైజ్ లో పర్ల్స్ మాత్రం చూడలేదండి. రెగ్యులర్ గా మనం స్మాల్ సైజ్ లో చూస్తూ ఉంటాం. ఇది చాలా స్టైలిష్ గా ఉంది. చూడగానే సింప్లీ లుక్ కనిపిస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి షోల్డర్ పార్ట్ లో చక్కగా ఈ పర్ల్స్ అనేవి నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటు మనకి జరీ కలర్ కాంబినేషన్ తో కుందన్ వర్క్ తో ఉన్నటువంటి ఒక స్మాల్ సైజ్ బోర్డర్ కూడా ఇచ్చారు. శారీకి 3 సైడ్స్ ఇదే బోర్డర్. శారీ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది ప్లెయిన్. దీనికి మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి 2 బ్లౌజ్ ఉంటుందండి. ఒకటి వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాము. సేమ్ రన్నింగ్ బ్లౌజ్. ఒకటి వచ్చి ప్లెయిన్ బ్లౌజ్. ఇంకొకటి బ్లౌజ్ వచ్చి మనకి మంచి పల్స్ వర్క్. మొత్తం పల్స్ తోనే ఉంది. ఇది బ్యాక్ నెక్ పార్ట్ అండి మనం చూస్తుంది. మొత్తం సురాజ్ కి స్టోన్స్ అండ్ హాఫ్ పర్ల్స్ ని డిజైన్ చేశారు. చాలా స్టైలిష్ గా పార్టీ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లుక్ స్మాల్ సైజ్ హ్యాండ్స్. బ్లాక్ కలర్ కి ఏంటంటే ఈ విధంగా బ్లౌజ్ బాగా కనిపిస్తుంది. చాలా అందంగా చాలా బాగుంటుంది. అవునండి. మెటీరియల్ కూడా చాలా ఈ బ్లౌజ్ మనం ఏ కలర్ సారీ ప్లెయిన్ సారీస్ కైనా కూడా యూజ్ చేయొచ్చు. డార్క్ కలర్ సారీస్ కి ఇక్కడ మాత్రం బాగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2650 పడుతుంది. ఓన్లీ 2650 రూపీస్ కి మంచి క్లాసీ లుక్ ఉన్నటువంటి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తో పాటు టోటల్ గా డిజైనర్ బ్లౌజెస్. దీనిలో కలర్స్ ఉన్నాయండి. సారీ కలర్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనం చూసిన బ్లాక్ సారీ చూసాం. బ్లాక్ కాకుండా ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటికి కూడా మనకి డబుల్ బ్లౌజెస్ వస్తాయా? ఒకటి సెల్ఫ్ అండ్ ఒకటి కాంట్రాస్ట్. సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ కూడా హెవీగానే వస్తుంది. చాలా గ్రాండ్ గా, కానీ చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఇది 2006 ఏంటంటే హోల్సేల్ రేట్స్ ఉంటాయండి. చాలా సో సింగిల్ పీస్ కి కూడా మనకి సేమ్ రేట్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మంచి లైట్ వెయిట్ జార్జెట్ అండి. లైట్ వెయిట్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ ఫ్యాబ్రిక్స్ పైన మనం ఏంటంటే మంచి లెమనెల్ లో తీసుకుందామండి. లెమనెల్ లో అండ్ క్రీమ్ కలర్ మిక్స్ అండి. లైట్ కలర్ లైట్ లెమనెల్ లోకి వస్తుంది. దాంతో మనకి హైలైట్ అవడం కోసం గోల్డ్ కలర్ అట్లనే వైట్ స్టోన్స్ మనం ఇచ్చాము. సారీ మొత్తం స్టోన్స్ ఉంటాయి. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లనే స్టోన్ వర్క్ వర్క్ ఇస్తూనే బోర్డర్స్ ఏంటంటే ఈ లెమన్ ఎల్లోకి మనము మంచి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చాం. ఆ రా సిల్క్ బోర్డర్ పైన కూడా మనం మంచి ప్యాచ్ వర్క్ తో ఒక బోర్డర్ హైలైట్ చేసామండి మనం చాలా మంచిగా. అదేంటంటే జరీ తీసుకున్నాము, తర్వాత డార్క్ పింక్ తీసుకొని మొత్తం మనం ఒక స్టోన్ వర్క్ తో బోర్డర్ డిజైనర్ బోర్డర్ దానిపైన షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చాం. ఇదేంటంటే రెండు వైపులా ఇదే బోర్డర్ ఉంటుందండి. 3 సైడ్స్ కూడా మనకి అదే బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి డిజైనర్ బ్లౌజ్, హ్యాండ్స్ నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట.
అనమాట. ఓకే, మనకి ఇలా ఇచ్చారండి నెక్ పార్ట్ లో 2 సైడ్స్ నెక్ పార్ట్ వచ్చే విధంగా. అలాగే కింద మనకి ఇక్కడ కూడా పర్ల్స్ డిజైన్ ఇచ్చారు, పర్ల్స్ వర్క్ ఇచ్చాము. మధ్య మధ్యలో కూడా మిర్రర్ లాంటి షిమ్మర్ పెట్టాము. షిమ్మర్. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్స్ కి, గోట్ వర్క్ హ్యాండ్స్ కి వచ్చే కాడికి మనకి పింక్ కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇట్లా డిజైనర్స్ లో చాలా బాగున్నాయండి. ఓకే, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. పార్టీ వేర్ కూడా ఉన్నాయి. మనం చూసేది ఏంటంటే సింపుల్ గా చూసాం. పార్టీ వర్క్ కూడా, పార్టీ వేర్ సారీస్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. అస్సాం కోటలో ఏంటంటే మనం మంచి ఎంబ్రాయిడరీ తీసుకున్నాం అన్నమాట. ఎలిఫెంట్ గ్రే కలర్ పైన మనం ఏంటంటే పింక్ కలర్ తో వర్క్ తీసుకున్నాం అన్నమాట. అంటే బోర్డర్స్ మనం వచ్చి మంచి థ్రెడ్ బోర్డర్ తీసుకున్నాం. పింక్ ఇదే కలర్ మనకి బుటీ. ఈ థ్రెడ్ కలర్ తో పింక్ తీసుకున్నానే అవే కలర్ తో మనం శారీ మొత్తం కూడా బుటీస్ తీసుకున్నాం. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు పింక్. ఇక్కడ ఏదైతే మనం పింక్ బోర్డర్ చూస్తున్నామో ఈ పింక్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ మనకి జరీతో తీసుకున్నాం. పైన ఉన్న బోర్డర్ కింద ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూనే ఒక చిన్న పింక్ కలర్ తో ఆరో మార్క్, దాని తర్వాత కూడా అదే విధంగానే జరీతో తీసుకున్నాం. దానికి ఆపోజిట్ గా ఇచ్చారు మనకి గోల్డ్ కలర్. అదే తీసుకుంటూనే మనం మంచి మ్యాంగో తీసుకున్నాం అండి. మ్యాంగో డిజైన్ అది వచ్చి మ్యాంగో హైలైట్ అవడం కోసం గ్రే కలర్ పైన మనము జరీతో తీసుకున్నాం. కింద వచ్చి మనకి పింక్ ఇచ్చారు. పింక్ కలర్ అంటే టోటల్ గా సారీ అంతా కూడా రాణి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. హైలైట్ చేసాం. ఓకే, ఆ బిగ్ సైజ్ మ్యాంగో బూటీస్ అనేవి టోటల్ సారీ అంతా కూడా కింద పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ కూడా అట్లే ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్ కలర్ గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్, సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఇది సేమ్ బోర్డరే ఇచ్చారు. మనం గోల్డ్ కలర్ తో మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు, అంటే గోట్ వర్క్ స్టైల్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1250 పడుతుంది. ఓన్లీ 1250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. మనకి టోటల్ గా 2 షోరూమ్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ESI లో సుందర్నగర్ కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేశారండి ఈ షోరూమ్. కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. ఓకే రాజేంద్ర గారు, మా వ్యూవర్స్ అందరికీ మంచి వెరైటీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరొకసారి ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.